భౌతిక సంబంధమైనది కాదని చూసాం. అయితే గ్రంథం మనకేం తెలియజేస్తుంది? గ్రంథము దేవుని యొక్క రూపము మహిమతో కూడింది అని చెప్తుంది. దేవుని యొక్క రూపము మహిమతో కూడింది అని చెప్తుంది. మహిమ అనే పదమును ముందు అర్థం చేసుకోవాల్సిన అవసరం. మహిమ అనే పదము అర్థం చేసుకోవాలి. ఎలా అనగా మహిమ అనే పదము గ్రంథములో రకరకాలుగా వాడబడింది. ఉదాహరణకి మహిమ పరచుట అనగా ఘనపరచుట అనే ఉద్దేశంతో వాడబడింది. 2 మహిమ అనగా వెలుతురు, ప్రకాశము. 3 మహిమ అనేది స్థితి. ఇలాగా గ్రంథములో మహిమకు ఒక్కొక్క పదమునకు అర్థం ఉండగా దైవ రూపముతో పాటు ముడిపడిన మహిమ యొక్క చర్చ అస్పష్టముగా ఉన్నది. రైట్, ఒక్కొక్క దానికి ఉదాహరణ చూసి వచ్చేద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను నిన్ను మహిమపరిచితిని అని అంటాడు. దేవుణ్ణి మాట్లాడుతూ నేను నిన్ను మహిమపరిచితిని. యోహాను సువార్త మహిమపరిచే మహిమ వేరు, మహిమ రూపం వేరు, అంతే కదా. 17వ అధ్యాయము 3వ వచనము మొదటి నుంచి చూద్దాం. దాంట్లో ఎన్ని మహిమలు ఉన్నాయో చూద్దాం. దాంట్లో లిస్ట్ వేసుకోండి. అక్కడే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. అంటే ఇక్కడ మహిమపరిచేది అంటే ఉండటం కాదన్నమాట, కలిగి ఉండటం కాదన్నమాట, చెయ్యటము అన్న పని. మహిమ అనేది ఇక్కడ చేసే పని. ఎవరు చేస్తారో ఇరువైపులా అన్నమాట. నేను నిన్ను మహిమపరచలాగా నీవు నీ కుమారును మహిమపరచము. అంటే దేవుడు మనుషులను మహిమపరచచ్చు, మనుషులు దేవుడిని మహిమపరచు. మనుషుడు అంటే ఇక్కడ క్రీస్తువారు నరరూపి. ఇక్కడ మనం క్రీస్తువారిని దేవుని యొక్క స్థాయిలో మనము చూడటంలా. క్రీస్తువారు దేవుడేనా? దేవుడు అన్న మాట వాస్తవమే, కానీ అక్కడ మాట్లాడుతున్న సందర్భము నరరూపిగా మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. నరులు దేవుని నరరూపి అయిన క్రీస్తువారు, నరరూపి అయిన దేవుని క్రీస్తువారే కదా, మనము దేవుని మహిమపరచచ్చు. దేవుడు కూడా మనుషులను మహిమపరచచ్చు. ఇది మహిమపరిచే విషయం. ఇది రూపానికి చెందిందా? ఇది రూపానికి చెందింది కాదు. ఇది క్రియారూపకము. రూప విషయము కాదు, రూప చిత్రానికి సంబంధించింది కాదు. దాంట్లోనే తేడా ఉండిద్ది. దాంట్లో అర్థమైందా? క్రియారూపకమునకును రూపక చిత్రమునకు తేడా అర్థమైందా మీకు? క్రియారూపకం అంటే పనితీరు అని అర్థమైందా? రేపు రోజున మళ్ళీ తిరిగి అడిగాను అనుకో, మొహలాగా తెల్లబూసుకొని చూస్తూ ఉంటారు. క్రియారూపకం అంటే పనితీరు. రూపక చిత్రం అంటేనో దాని యొక్క ఉనికి అన్నమాట, ఉన్న స్థితి యొక్క రూపం అన్నమాట. ఇక్కడ మాట్లాడుతుంది ఒక దానికి వచ్చి. నెంబర్ 1 అయిపోలా చూద్దాం. 2 వైపులా చూస్తాము. మనుషుల వైపు నుంచి దేవునికి, దేవుని వైపుల నుంచి నరులకును. ఇది క్రియారూపకము. రైట్, చూద్దాం. నెంబర్ 2 నీ కుమారునికి ఇచ్చిన ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరులకు ఆయనకి అధికారం ఇచ్చితివి. దీనికంటే ఫస్ట్ వచ్చినామో ఇంకోటి వదిలేసి వచ్చామో చదువుదాం. ఫస్ట్ వచ్చినాం కూడా ఇంకోటి చెప్పాడు, చదువుదాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కళ్ళెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చినది, నీవు ఆయనని మహిమపరచు. నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించుటకు ఆయనకి అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తుని ఎరుగుటి నిత్యజీవము నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి
ఓకే, మహిమపరిచిన విధానం దేవుని ఇందాకేమన్నాడు, నేను నిన్ను మహిమపరిచితిని అన్నాడే. క్రీస్తు ప్రభువు దేవుని ఎలా మహిమపరిచాడు? దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి మహిమపరచుట. దేవుని మహిమపరిచే విధానం ఏదన్నమాట. మనుషులు దేవుని మహిమపరిచే విధానం ఏది? దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి దేవుని మహిమపరచుట. అనగా ఈ యొక్క మహిమ యొక్క అర్థం ఏమన్నమాట? ఘనపరచుట, దేవునిని ఘనపరచుట. మహిమ అనే ఇక్కడ పదమునకు అర్థం ఏందన్నమాట? ఘనపరచుట. ఎందుకు? భూమి మీద నువ్వు చెప్పిన మాటను నెరవేర్చి నేను మహిమపరిచానంటే అర్థం ఏంటి? నీ మాటకి నేను విలువనిచ్చాను. నా మాటకు అర్థం ఏంటి? నీ మాటకి నేను విలువనిచ్చాను, నీ మాటను నేను నిలబెట్టాను, చెప్పిన పని చేశాను. కాబట్టి మహిమపరిచాడంటే అర్థమైందన్నమాట, ఘనపరిచాను, నీ మాట నిలబెట్టాను అని అర్థం. ఘనపరిచానంటే నీ మాట నిలబెట్టాను. మాట నిలబెట్టటము మహిమపరచటము. అర్థమైందా? దీనికి రూపముతో సంబంధము లేదు. ఇది రూపంతో సంబంధించిన మహిమ కాదు. ఇది దేవుని యొక్క రూపం. ఇది ఏదైనా ప్రభావితం చేస్తుందా? ఈ మహిమ అనగా భూమి మీద ఆయన చిత్తమును నెరవేర్చుట దేవుని యొక్క రూపము యొక్క మహిమను ఏమైనా మారుస్తుందా? దేవుని యొక్క రూపం యొక్క మహిమను మార్చదు. దీనికి ఆ మహిమకు ఎలాంటి సంబంధము లేదు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? దేవుడు మహిమా స్వరూపేనా? మహిమా స్వరూపి ఎక్కడుంది? నాకు చదువుకున్నాం, మీకు జ్ఞాపకం ఉంటే. ఎక్కడ? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మహిమా స్వరూపియగు క్రీస్తు అని అన్నాడు, దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు మహిమ స్వరూపము కలిగినవాడు. నువ్వు దేవుని మాట నెరవేర్చినంత మాత్రాన ఆయన యొక్క రూపములో మహిమ కలగదు. ఇది రూపానికి మహిమ కాదు. అర్థమైందా? రైట్, చదువుదాం. నెక్స్ట్ మహిమ అంటే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భము మహిమ అనేది స్థితి అని. ఏ స్థితి? మహిమ అనే పదం ఇక్కడ ఏ స్థితిలో వాడాడు అనమాట? లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో అంటే ఏ స్థితి ఉన్నదో. మహిమ అనే పదం ఇక్కడ దేనితో పోల్చుతున్నాడు? ఇక్కడ స్థితి పోల్చుతున్నాడు. ఈ స్థితి రూపానికి సంబంధించిందా? కాదు. ఎందుకంటే ఆ రూపం వేరు, ఇక్కడ ఉన్న రూపం వేరు. రూపంలో ఏమైనా మార్పు కలుగు చేస్తుందా? అది రూపంలో ఏం మార్పు కలుగు చేయదు, స్థితిలో మార్పు. ఆ మహిమతో ఇప్పుడు మహిమపరచము. కాబట్టి ఆ మహిమ అక్కడ ఏ మహిమ ఉందో ఇక్కడ కూడా మహిమ ఉంటుంది. రూపం ఉందా? అక్కడేమో దృశ్య రూపము, ఇక్కడే రూపము దృశ్యమైన రూపము. రూపంతో ముడి లేదన్నమాట. ఇది స్థితితో ముడి. ఈ మహిమ స్థితితో ముడి. అక్కడ ఏ స్థితి ఉందో గతంలో ఎవరికి? క్రీస్తు ప్రభు వారికి. ఆ మహిమతో ఆ స్థితితో ఇప్పుడు నన్ను మహిమపరచము. ఆ స్థితితోనే ఇప్పుడు కూడా నన్ను ఘనపరచము. ఆ స్థితి నాకు అనుగ్రహించము అని అర్థం. రూపం మారుస్తుంది. అది రూపం మార్చేది కాదు. ఇది రూపానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? ఇది స్థితికి సంబంధించి. పదం ఒకటే చదువుతున్నాం. పదం ఏం చదువుతున్నాము? మహిమ అనే పదమే చదువుతున్నాం. కానీ మహిమ అనే పదము దేనితో పాటు మనం అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా దేనికి వస్తుంది అన్నమాట. నెంబర్ 3 మహిమ. ఇంకా అయిపోలే, చదివేసిన తర్వాత ఇంకో దానికి వెళ్దాం అనమాట. చదువుదాం ఇంకా. ఆ మహిమతో ఇప్పుడు అంటే ఏంటి? అక్కడ ఆయన వెలుగు సంబంధి ఏమన్నా వెలుతురులో ఉన్నాడు కాబట్టి ఇక్కడ వెలుతురా? కాదు. క్రీస్తు ప్రభు అక్కడ వెలుతురుగా చేయబడ్డా? కాదు. మహిమలో ఉన్నట్టు ఇప్పుడు మహిమపరచమంటే అక్కడ ఆయనకి ఏ స్థానం ఉందో, ఏ ఘనత ఉన్నదో ఆ ఘనతతో ఇప్పుడు కూడా ఆ స్థానమే ఇయ్యి అని అంటారు. స్థితి, ఆ స్థితి ఏదైతే ఉన్నదో అక్కడ ఎక్కడ? లోకము పుట్టక మునుపు క్రీస్తు యేసునకు దేవుని వద్ద ఏ స్థితి ఉన్నదో ఆ స్థితి ఇప్పుడు ఎక్కడ ఏమంటున్నాడు? భూమి మీద ఉండగానే ఈమని అడుగుతున్నాడు. నరుడుగా వచ్చాడుగా. స్థితి ఇప్పుడు పరిస్థితి ఎలాగనేది దాసుని స్వరూపం వచ్చిందిగా. కాబట్టి స్థితి మారిపోలా. కాబట్టి ఆ స్థితి కావాలని కోరుకుంటున్నాడు.
రైట్. నెక్స్ట్, లోకము నుండి నాకు అంచిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారిని వారై ఉన్నది నాకు అనుగ్రహించితివి. వారికి ఇచ్చి ఉన్నాను. నేను నీ వద్ద బయలుదేరి వచ్చి తిని నిజముగా ఎరిగి వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఒక సంగతి వదిలేస్తున్నాను అనమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మహిమ అనే పదము వాడబడిన మరొక రూపం అన్నమాట, వస్తువు రూపము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం 20వ వచనం నుంచి చదవబోతున్నాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 20 ఎక్కడికి వచ్చిందా? లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను కనుక దాటేస్తాం 35వ వచనం వరకు వచ్చేద్దాం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరంతో వస్తురని ఓ అవివేకి విత్తినది చచ్చితేనే కానీ చూడగా గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినాను సరే దాని పుట్టబో శరీరం ఒత్తట్లేదు. నీవు ఇచ్చిన దానికి శరీరం ఇచ్చును, మరియు మాంసమంతయు ఒక విధమైనది కాదు. మృగ మాంసమే వేరు, పక్షి మాంసం వేరు, చేమ మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల యొక్క మహిమ వేరు, భూ వస్తు రూపముల యొక్క మహిమ వేరు అని చెప్తున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. మహిమను బట్టి ఒక్క మహిమను బట్టి వేరు కలదు కదా అనేసి. మహిమ వేరు, ఒక్కో దానికి ఒక మహిమ ఉంటుంది. దేని బట్టి? రూపాన్ని బట్టి, వస్తు రూపాన్ని బట్టి. దేని బట్టి ఏం చెప్తున్నాడు? వస్తు రూపమును బట్టి మహిమ ఉంటుంది. వస్తు రూపాన్ని బట్టి మహిమ ఉందంటే ఆటోమేటిక్గా ప్రతి వస్తువుకును మహిమ ఉన్నది. అంతేనన్నాడా? ఆకాశ వస్తు రూపముల మహిమ కలదు, భూ వస్తు రూపముల యొక్క మహిమ కలదు. భూ వస్తు రూపం యొక్క మహిమ ఏంటి? ఆకాశం అంటే అర్థమైంది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశానికి సంబంధించినవి. భూ సంబంధమైన వస్తు రూపాలకు మహిమ ఏంటి? భూ సంబంధమైన వస్తువులకు తమ వస్తువులకు మహిమ కలదు. ప్రతి దానికి ఉంటుంది అన్నాడు. మహిమ అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా అనుకోకూడదు అన్నమాట. వెలుగే అనుకోకూడదు. ప్రతిదానికి తమ యొక్క స్థితి ఉంటుంది. ప్రతిదానికి తమ యొక్క ఏర్పాటు ఉంటుంది. ఆకాశ రూపంలోకి వెలుగు ఉంటుంది. వాస్తవానికి చంద్రుడికి ఉన్నాడనుకో, వెలుగు ఎవరిది? వెలుగు చంద్రుడిది కాదు, సూర్యుడిదే. చంద్రుడు ప్రకాశిస్తాడు కాబట్టి సూర్యుడి వెలుగు అంటావా? సూర్యుడు వెనకాల సూర్యుడికి తన వెలుగు ఉంది. ప్రతి వస్తువుకు ఉంటుంది. ఆకాశ వస్తు రూపములకు మహిమ కలదు, భూ సంబంధమైన వస్తు రూపములకు మహిమ కలదు. ప్రతిదానికి తమ మహిమ కలదు. అంటే వస్తువును బట్టి దాని యొక్క మహిమ ఉంటుంది, దాని యొక్క ఘనత ఉంటుంది, స్థితి ఉంటుంది. కాబట్టి భూ సంబంధమైన వస్తువులకి ఎలాగుంటే ఆత్మ సంబంధమైన వస్తువులు కూడా మహిమ కలిగినదై ఉన్నది అని చెప్పేశాడు కదా. రూపాన్ని బట్టి. ఆకాశ వస్తువులు దేన్ని బట్టి అనమాట? ప్రకాశమానమైన బట్టి దాళ్ళు ప్రత్యేకింపబడుతున్నాడు. భూ సంబంధమైన వస్తువులు కూడా మహిమ ఉంది. అది ఎలాగ ప్రత్యేకింపబడుతున్నది అంటేనో దాని యొక్క స్థితిని బట్టి ప్రతిదానికి మహిమ ఉందా? ప్రతిదానికే మహిమ ఉంది. ఆటోమేటిక్ భూ సంబంధమైన వస్తువులు అంటే నరుడు కూడా మహిమ ఉందా? నరుడు కూడా మహిమ ఉంది, అంతే కదా. నరుడు ఏ సంబంధి? భూ సంబంధి. భూ సంబంధమైన వస్తువులకు మహిమ ఉందా?
భూ సంబంధమైన వస్తువులకు మహిమ ఉందంటే ఆటోమేటిక్గా నరులు కూడా మహిమ ఉందా? నరులు కూడా మహిమ. అయితే మనం మాట్లాడుతున్నది దేవుని యొక్క మహిమ రూపం. ఇక్కడ మాట్లాడుతున్నది మహిమ అనేది స్థితిని బట్టి కాదు, మహిమయే రూపంగా ఉంటే, మహిమయే రూపంగా ఉంటే, మహిమయే రూపం ఉంటేనో అది సమీపించలేము. మహిమయే రూపంగా ఉంటే దానిని సమీపించలేము. తిమోతి రాసిన మొదటి పత్రిక, మహిమ రూపము దేవుడు కలిగినప్పుడు ఎలా ఉంటారు? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం కలిగి ఉన్న స్థితి అనమాట. అమరత్వం తర్వాత మాట్లాడదాం. సమీపరాని తేజస్సులో వసించుచున్న మహిమా స్వరూపం. ఏ స్వరూపం అది? సమీపరాని తేజస్సులో వసించుచున్న మహిమా స్వరూపం. స్వరూపమా మహిమ? స్వరూపమే, అయితే మహిమతో కూడిన స్వరూపం. అర్థమైందని చెప్పేది? స్వరూపమే. స్వరూపంలో ఏమేమి ఉంటుంది? ఏముంటుందో? దేహం ఉందా? ఏముందో తెలిసినదేదా? కాదు, ఏదో ఉంది. అయితే దృశ్యమైనదా? కాదు. దృశ్యము కాకపోయినా ఏదైతే ఉన్నదో రూపము అది మహిమతో కూడింది. ఏ మహిమతో కూడింది? సమీపంపరాని మహిమ. ప్రతి వస్తువుకు మహిమ కలదు. దేవునికి మహిమ కలదా? దేవునికి మహిమ కలదు. అది ఏ మహిమ అన్నమాట? సమీపంపరాని తేజస్సులో ఆయన అదనమాట, సమీపంపరాని తేజస్సు యొక్క మహిమ. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, అది 16వ వచనం, 6:16 అన్నమాట. సమీపంపరాని తేజస్సులో వసించగలిగిన మహిమ. ఇదే మనుషులు అర్థం చేసుకోలేదు, దీన్నే అపార్థం చేసుకున్నారు. రూపానికి మహిమకు మనుషులు అపార్థం ఎక్కడ చేసుకుంటారంటే ఇక్కడే చేసుకుంటారు. మహిమ రూపం అన్నాడు. రూపం ఎలాంటిది? మహిమతో కూడింది. అయితే మహిమే రూపం కాదు, రూపం మహిమ కాదు. మహిమ స్వరూపము మహిమతో కూడింది అని అర్థం. రూపం దేనితో కూడింది అని అర్థము? మహిమతో కూడింది అని అర్థం. అయితే మహిమయే రూపమా? మహిమయే రూపం కాదు. అయితే రూపమే మహిమ? రూపమే మహిమ కాదు. అర్థమైందా నేను చెప్పే సంగతి? అర్థమైందా? మహిమ రూపం, మహిమతో కూడిన రూపం. రూపమే మహిమతో కూడినది. అయితే మహిమయే రూపమా అంటే మహిమలా కనపడేది రూపం కాదు. రైట్, రూపమే మహిమ అంటే రూపమే మహిమ కాదు. అర్థమైంది నేను చెప్పే సంగతి? అర్థం కాలేదా? మహిమ స్వరూపం అంటే మహిమతో కూడిన స్వరూపము. అంటే స్వరూపము మహిమతో కూడింది కాదు. మహిమయే రూపమా అంటే మహిమయే రూపం కాదు, మహిమ వేరు. అయితే మహిమయే రూపం అంటే ఇదే అదా? కాదు. అలాగనే రూపమే మహిమ అది కాదు, ఇది కాదు, అది కాదు, ఇది అలాగ ఉన్నది అని చెప్తున్నాడు. అంతే కదా? మహిమ స్వరూపం అంటే రూపమే మహిమతో కూడినదిగా ఉన్నది అని చెప్తున్నాడు. అర్థమైందా నేను చెప్పే సంగతి? అది క్లియర్గా అర్థమైందా? రైట్. మనుషులకి ఒక చిన్న సంగతులు అర్థం కావు. ఇది అర్థం కాదు కాబట్టి అపార్థం చేసుకుంటారు. నిర్గమకాండము 33వ అధ్యాయము అపార్థం చేసుకుంటానికి గల కారణం అది. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే దేవుని ఏమని అడుగుతాడు? మహిమను కనపరచమని అడుగుతాడు. రూపం చూపించమని అడగడం. ఏం చూపించమని అడుగుతాడు? మహిమను చూపించమంటాడు. తన రూపం ఎంత ప్రభావము కలదో చూపించమని. ఇప్పుడు అర్థమైంది? తేడా అర్థమైందా? తన రూపము ఎంత ప్రభావం కలదో ఆ ప్రభావంను చూపించమంటాడు. మహిమ అంటే అర్థమైంది అక్కడ? అర్థమైంది ఇప్పుడు నేను చెప్పే సంగతి? రూపం ఎంత ప్రభావం కలదో ఆ ప్రభావాన్ని చూపించమంటాడు మోషే. రెండు ఒకటే కావనే సంగతి ఇప్పుడు అర్థమైందా? రూపము మహిమ రెండు ఒకటే కావు. మహిమను చూపించమంటే దేవుడు ఏమంటారు అన్నమాట, నన్ను చూచి ఎవడనో బ్రతకనారంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన రూపం గురించి మాట్లాడుతున్నాడు. అర్థమైందా? కాబట్టి మహిమ రూపం వేరు వేరు కనుక మనుషులకు అర్థం కాలేదు అక్కడ.
నన్ను చూచి ఎవడనో బ్రతకడు అని చెప్పినప్పుడు మహిమను చూపించాడా? మహిమను చూపించాడు. రూపం చూపించాడా? రూపం చూపించడా. అర్థమైందా తేడా? మహిమ అంటే ప్రభావం అన్నమాట. ఏ ప్రభావం? తన యొక్క రూపం యొక్క ప్రభావం. మహిమ అంటే తన రూపం యొక్క ప్రభావం. తన రూపం కాదు సుమి, రెండు ఒకటి కావు. అర్థమైందా జడ్జి గారు? అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్. కాబట్టి మోషే దేవుణ్ణి తన మహిమను చూపించమన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? నీ ఉద్దేశం మహిమ అంటే నా రూపం అయితే నా రూపం చూసేవుడును బ్రతకుడు. కావాలన్నా మహిమను చూపిస్తా, నా ప్రభావం చూపిస్తా, నా మంచితనం అంతయో నీ ఎదుట పోనెత్తును అనేస్తాడు. నా వెనుక భాగమును చూతువు కానీ, వెనుక భాగం చూతువు అనే మాటకు అర్థమైందన్నమాట. నా ప్రభావం చూతువు కానీ నన్ను చూడనేరవు అనేసాడు. నన్ను చూస్తే ఇప్పుడు బతకడా అని చెప్పగా మళ్ళీ చూసింది ఏంటి? అక్కడ చూసింది ఏం లేదు. చూసింది ఏం చూశాడు అన్నమాట? ప్రభావం చూశాడు అనమాట. దేవుని స్వరూపం యొక్క ప్రభావం. అర్థమైందా? చూసింది ఏందో దేవుని స్వరూపం యొక్క ప్రభావం. ఈ మాట ఇలాగే గుర్తుంచుకోండి. ఇదే మనకి ఎక్కడ కనపడుతుంది? రూపాంతర కుండం మీద కూడా రూపాలు వేరుగానే ఉంటాయి, అయితే దేహం అలాగే ఉంటుంది. అయితే ఏమవుతుంది అన్నమాట? మహిమ కనపడుతుంది. అక్కడ రూపం యొక్క ప్రభావం కనపడుతుంది, అంతే కదా. చూడగా ఆయన సూర్యుని వలె తేజోమయంగా ప్రకాశించుచుంటాను అంటే అర్థమైందన్నమాట. ఆ ప్రభావం రూపం అయితే రూపం ఉంది ముందుగానే, దాని రూపం వలన వచ్చే ప్రభావం ఉందా? అది వేరా? గ్యారంటీగా వేరు. దేవునికి ఉందా మహిమ? నరులకు మహిమ ఉందా? భూ సంబంధమైన వస్తు రూపములకు మహిమ కలదు. మనుషులు భూ సంబంధమైన వస్తువులేనా? మనుషులు కూడా భూ సంబంధమైన వస్తు స్థితే కనే లెక్క. కాబట్టి వాళ్ళకి మహిమ ఉందా? వాళ్ళకి మహిమ ఉంది. మనుషులకే మహిమ ఉంటే దేవునికి మహిమ ఉందా? దేవునికి మహిమ ఉంది. ఈ మహిమ మనుషుల యొక్క మహిమతో ఏమాత్రమునో సాటి రాదు, సాటి నేరదు. సాటి రాదు, సాటి నేరదు, సాటి రానేరదు. మనుషులకు అర్థమగటకు మహిమ రూపము వేరు అని చెప్పినప్పుడు, సూర్యుని చంద్రుని మహిమ వేరని ప్రతిపాదించినప్పుడు దాని యొక్క ప్రకాశమానంలో చూపించుచున్నాడు. ప్రకాశమానమే మహిమను కనుపరిచే ఒక విధానం. మరొకసారి, ప్రకాశమానమే మహిమను కనుపరిచే ఒక విధానము. అన్ని విధాలు అదే కాదు, అది ఒక స్టైల్, ఒక విధానం. కాబట్టి మహిమ కలదా? మహిమ కలదు. దేవునికి ఏముంది? నరులకు మహిమ ఉన్నట్టే దేవునికి ఏముంది అన్నమాట? మహిమ ఉంది. ఏం మహిమ ఉంది దేవునికి? మహిమ స్వరూపమే మహిమతో కూడినదై ఉన్నది. సమీపంపరాని మహిమతో కూడినదై ఉన్నది. సమీపంపరాని తేజస్సుతో మహిమతో కూడినదై ఉంది. అక్కడ తేజస్సు అనేది వెలుగు అన్నమాట. రూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేవునికి రూపం ఉందా? దేవునికి రూపం ఉంది. అది ఎలాగుంటుంది? మహిమతో కూడిందై ఉంటుంది. అదృశ్యమైన వాడా? అదృశ్యమైన వాడు. అదృశ్యమైన వానికి ఒక రూపం కూడా ఉందా? అదృశ్యమైన వానికి రూపం ఉంది, మహిమ కూడా ఉంది. ఏముంది? దేవునికి రూపం ఉంది, ఆ రూపమునకు మహిమ ఉంది. ఆ రూపం అదృశ్యమైనది. ఆ రూపమునకు ఏం కలవన్నమాట? సమస్తమైన గ్రహింపు కలవు. అదేగా మనం చూసాము, సమస్తమును గ్రహించే కలవు. సమస్తమును గ్రహించేనే వినగలిగిన, దాని తర్వాత చూడగలిగిన, అవన్నీ గ్రహింపే కదా. వినగలిగిన, గ్రహింపగలిగిన, పీల్చుకోగలిగిన, సహాయం చేయగలిగిన, సహకరించగలిగిన మహిమ కలదు. ఇలాంటి వాటిని రూపములో బంధించగలమా? బంధించలేం. ఎవరునో రూపాన్ని చేస్తే దేవుడు అయిపోతాడా? ఇలాంటి రూపం చేయగలమా? అసలు ఇలాంటి రూపం చేయలేము, అసాధ్యం. రూపమున్నా చేయలేం. అదృశ్య దేవుని స్వరూపము. దేవునికి ఏముంటుంది అన్నమాట? స్వరూపము ఉంటుంది. నేను మాట్లాడుతున్నది నిజ దేవుని గురించి మాట్లాడుతున్నా.
నిజ దేవుడు కాకుండా దేవుడు అనే వారికి స్వరూపం ఉంటుందా? స్వరూపం ఉంటుంది. కొంతమందికి నచ్చిన స్వరూపం ఉంటుంది. ఉదాహరణకి సింహాసనం మీద కూర్చుండే స్వరూపము ఎవరికి ఉంది? అల్లాకుంది. మన దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడంటేనో ముడ్డుందని అర్థం కాదు. అర్థమైందా? మనం కూర్చోవాలంటే ఏం కావాలి? చైర్ కావాలి. చైర్ మీద కూర్చోవాలంటే ఏం కావాలి? ముడ్డి కావాలి. ముడ్డి మీదే కూర్చుంటాం మనం. కాబట్టి దేవుడికి ముడ్డు ఉందా అని అడగకూడదు. ఎందుకు? ఇస్లాంలో ముడ్డు ఉందని చెప్తారు. ఇస్లాంలో ముడ్డు ఉందని చెప్తారు. చేతులు ఉన్నాయా? చేతులు ఉన్నాయని చెప్తారు. ఏం చేతులు ఉన్నాయి? 2 కుడి చేతులు ఉన్నాయని చెప్తారు. అన్నీ 2 కుడి చేతులేనంట, ఎడం చేయలేదంట దేవునికి. నేను మా చెప్పే దేవుడు వాళ్ళ దేవుడు, మన దేవుడి గురించి నేను మాట్లాడతలా. ఏ దేవుడి గురించి చెప్తున్నాను? నిజ దేవుడు కాని వారు వాళ్ళు చెప్పుకుంటున్న దేవుడి గురించి చెప్తున్నారు. దేవునికి 2 కుడి చేతులు ఎలాగుంటాయి? ఎడం చేయలేదట. అటైతే ఎడం చేయలేదు కానీ 2 కుడి చేతులు ఉన్నాయంట. విచిత్రం కదా? ఈ దేవుడు విచిత్రమైన దేవుడు. కూర్చుండడానికి సింహాసనము, పీట, ముడ్డి ఉందట. ఆయన దానిపైన కూర్చుంటాడంట. మన దేవునికి ఏముండదన్నమాట? రూపం అనేది ఉన్నా ఏం లేదన్నమాట. శరీరము లేదు, రక్త మాంసములు లేవు గనక మనం ఊహించుచున్న ఈ రూపము మనం కూర్చుంటానికి వేసుకున్నామే, ఆ స్థితి ఉండదు దేవునికి. మన కనులరావు అడిగారుగా దేవుడు ఎలా కూర్చున్నాడు అని. కూర్చుంటానికి ఏమి ఉండదు అన్నమాట. ఆయనకి ముడ్డి ఇవన్నీ ఉండవు అన్నమాట. చేతులు ఉన్నాయంటేనో చేతులు ఎలా ఉన్నాయని మనం చెప్పలేము. మనం అనుకుంటున్నా ఈ రూపంలో ఉండవు. ముస్లింలు అంటున్నారు 2 ఒకవైపున ఉంటాయి. అట్ట కాదన్న. దేవుడు సహాయం చేయగలిగిన వాడు. ఎలా చేస్తాడు? ఎలాంటి చేతులు ఉన్నాయి అనుకుంటున్నారే? చెయ్యికి ఇక్కడ వరకు ఒక మలుపు, ఎక్కడి నుంచి ఒక మలుపు, ఇక్కడ ఒక 5 ఏళ్ళు దేవునికి, 5 ఏళ్ళు కాకపోతే 6 ఏళ్ళు, 6 ఏళ్ళు కాకపోతే 7 ఏళ్ళు, 3 ఏళ్ళు ఎట్లుంటాయి అనుకుంటున్నారే దేవునికి? అది కాదు. గ్రంథంలో అంటాడు కదా, దేవుని వ్రేలతో ఉందా నిర్గమాకాండంలో? ఏది? 10 ఆజ్ఞలు రాసిన పలకను, దేవుని వ్రేలతో రాయబడిన 10 ఆజ్ఞలు కలిగిన పలకను అంటాడు. వేలతో రాయబడటం అంటే ఏళ్ళు పెట్టుకొని ఎట్లా రాశాడు అంటారా? అది కాదు అర్థం. దేవునికి వేలు ఉన్నది కదా అర్థం. వేలు అంటే అక్కడ దేవుని యొక్క శక్తితో, ప్రభావంతో అని అర్థం. అంతేగాని దేవునికి వేలు ఉంది 10 Commandmentsలో చూపించినట్టు ఏళ్ళు చూపించమంటే ఎక్కడి నుంచి వెళ్తురు వచ్చి నేను రాసేది అది కాదు. అది వారికి వేరే గతి లేదు. ఎవరికి? 10 Commandments చెప్పేవాడికి వేలుతో రాయటం అనేది చూపించాలంటే వాడికి వేరే గతి ఏముంది? వేరే గతే లేదు. కాబట్టి ఏం చేస్తాడు? ఇటు చూపించి వెలుగు ఇక్కడ నుంచి వెళ్ళే దాని మీద ఏదో రాసినట్టు చూపిస్తాడు. వాడికి వేరే గతి లేదు. మరి దేవుని యొక్క ప్రభావం రిప్లికేట్ చేయటం తరం అవుతుంది. అయింది మోషేకే తరం కాల, సినిమా తీసేవాడు తరం అవుతుంది. అవన్నీ అర్థం చేసుకోవటానికి చెప్పబడిన సంగతులు అన్నమాట. గ్రహించుటకైన సంగతులు. రైట్. ఇప్పుడు మనం ఏం చూసామన్నమాట? స్వరూపం ఉంది. ఈ స్వరూపము మహిమా స్వరూపము. నరులకు స్వరూపం ఉందా? నరులకు స్వరూపం ఉంది. ఆ స్వరూపము ఎలాంటి స్వరూపము? దేవుని స్వరూపమే కానీ మహిమ స్వరూపం కాదు. దేవుని యొక్క స్వరూపమే కానీ నరులకి మహిమ స్వరూపం కాదు. దేవునికి నరుల స్వరూపం లాంటి స్వరూపమే ఉంది కానీ దేవునికి మహిమ స్వరూపం. తేడా అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాల? నరులు దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారే. దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన వారైనాను దేవుని యొక్క స్వరూపంలో నరులు మామూలు స్వరూపం కలిగిన వారు. దేవుడు అదే స్వరూపం కలిగిన మహిమా స్వరూపం కలిగిన వాడు. తేడా అర్థం అవ్వాలి ఇక్కడ. స్వరూపం ఒకటేనా? స్వరూపం ఒకటే. అయితే ఒకటి మహిమ లేని స్వరూపము, ఒకటి మహిమతో కూడిన స్వరూపం. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? ఇందాక కూడా చెప్పాను, స్వరూపం ఒకటే. ఎవరిది? సింహముది, పులిది స్వరూపము ఒకటే. అయితే దానికి ఎలాగ తేడా ఉంటుందో అలాగనే దేవునికి నరులకును స్వరూపము ఒకటే. అయితే ఎక్కడ తేడా పడుతుంది అన్నమాట? నరుల స్వరూపానికి దేవుని స్వరూపానికి
ఒకలాగా కనబడిన నరుల స్వరూపము, దేవునితో స్వరూపం ఉన్నా మనుషుల యొక్క స్వరూపం వేరు, దేవుని యొక్క స్వరూపం వేరు. దేవుని యొక్క స్వరూపములో ఏం యాడ్ అవుతుంది అన్నమాట? మహిమ యాడ్ అవుతుంది. మహిమ యాడ్ అవుతుంది. నరులకి దేవునికి ఉన్నది ఒకటే కామనిటీ అనే స్వరూపం మాత్రమే. సరే, ఇది అర్థం చేసుకుంటానికి మరొకసారి భౌతిక సంబంధమైన రూపము దేవునికి సంబంధించిన రూపం కాదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఈ రూపము మనం ఏదైతే రూపం కలిగినామో దేవునికి ఈ రూపం ఉందనుకుంటాం అనేది అపార్థమో పొరపాటు. మన కలిగి ఉన్న భౌతిక రూపానికి దేవునికి ఎలాంటి సంబంధమో లేదు. మన కలిగి ఉన్న భౌతిక రూపానికి దేవునికి ఎలాంటి సంబంధమో లేదు. దేవునికి మనకి ఉన్న రూపములో సమానత్వం ఏదంటేనో మన ఆత్మకును దేవుని ఆత్మకును ఉన్న రూపం. మన ఆత్మకు కళ్ళు ఉన్నాయా? మన ఆత్మకు కళ్ళు ఉన్నాయి. మనోనేత్రములు. మన ఆత్మకు కళ్ళు ఉన్నాయా? మన ఆత్మకు కళ్ళు ఉన్నాయి. దేవుని ఆత్మకు కళ్ళు ఉంటాయా? ఇందాక చదువుకున్నాం. ఆత్మకు అన్నమాట. ఆత్మకు ఏ రూపం అయితే ఉందో ఆ రూపము దేవునికి ఉన్నది. దేవునికి ఏ రూపం అయితే ఉందో నరులకు ఆ రూపమే ఉన్నది. ఏ రూపము? కళ్ళు, చెవులు, ముక్కు. ఇది భౌతిక సంబంధమైందా? భౌతిక సంబంధమైన మానవ రూపంలో చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దీనికి దేవునికి ఎలాంటి సంబంధము లేదు. ఇది భౌతికమైన మానవ రూపము. ఇది భౌతికమైన మానవ రూపము. దీనికి దేవుని రూపానికి ఎటువంటి సంబంధము లేదు. దేనికి సంబంధం ఉంది? దేవుడు ఆత్మ ఎలాగైతే ఆత్మకు రూపం ఉందో నరుడు ఆత్మ ఆ ఆత్మకు రూపం ఉంది. ఆ ఆత్మకు హృదయం ఉందా? ఆత్మకు హృదయం ఉంది. ఆత్మకు మనస్సు ఉందా? ఆత్మకు మనస్సు ఉంది. ఆత్మ కళ్ళు ఉన్నాయా? మనోనేత్రాలు ఉంది. ఆ ఆత్మ వింటదా? చెవు గలవాడు వినుగాక. సంగము, ఆత్మ సంగముతో చెప్పు సంగతులు చెవు గలవాడు వినుగాక. అంటే ఈ చెవులు కాదు. ఏ చెవుల గురించి మాట్లాడుతున్నాడు? లోపల ఉన్న ఆత్మ ఉన్నాడే, ఆత్మ యొక్క చెవులు గలవాడు వినుగాక అని చెప్తున్నాడు. అంటే ఆత్మకు చెవులు ఉన్నాయా? ఆత్మకు చెవులు ఉన్నాయి. అంటే దేవుడు స్వరూపము దాన్ని చెప్తున్నాడే కానీ అనేకసార్లు మనుషులు దేని పోల్చుకుంటున్నారు అన్నమాట? ఈ రూపం పోల్చుకుంటున్నారు. వచ్చిన బాధాకరమైన సంగతి ఏంటంటేనో ఏది చెప్తున్నాడో అర్థం కావట్లేదు మనుషులకి. మనిషి రూపం కాదు దేవునిది. మనిషి రూపం అంటే పై రూపం నేను మాట్లాడుతాను. మానవులకు దేవునికి ఉన్న రూపము ఆత్మకు సంబంధించిన రూపములు. అది దృశ్యమైనవా? గ్యారంటీగా దృశ్యమైనవి కావు. దేవుడు అదృశ్యుడా? దేవుడు అదృశ్యుడు. నరుడు అదృశ్యుడా? నరుడు కూడా అదృశ్యుడే. నేను అదృశ్యుడనే. నేను దృశ్యుడన్న కాను. నేను వెళ్ళి అద్దం ముందు నిలబడినా నేను కనపడను. నాకు నేనే కనపడను. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతుందా? నేను వెళ్ళి అద్దం ముందు నుంచున్నా కూడా నాకు నేను కనపడను. నాకేం కనపడుతుంది? నా దేహం కనపడుతుంది, నా కళ్ళు కనపడతాయి, నా చెవులు కనపడతాయి, నా ముక్కు కనపడతాయి, నా నోరు కనపడుతుంది, నా కళ్ళు, నా జుట్టు కనపడుతుంది. ఇంకేదైనా చెప్పండి. నా దేహం కనపడుతుంది, నేను కనపడను. నేను అదృశ్యుడనేనా? నేను అదృశ్యుడనే. దేవుడు అదృశ్యుడేనా? దేవుడు అదృష్టే. దేవునికి నాకు మధ్యనున్న తేడా ఏంటి? దేవునికి నాకు మధ్యన రూపాలలో, ఇప్పుడు మనం మాట్లాడుతాం స్వయంభం గురించి మాట్లాడతలా. దేవునికి నాకును మధ్యనున్న తేడాలో స్వరూపం ఒకటే. మనము మన స్వరూపము చొప్పున మన పోలికలు అని చెప్పినప్పుడు రూపము దేవునికి నాకును రూపము ఒకటే. అయితే నాకును దేవునికి తేడా ఎక్కడ వస్తుందంటేను, దేవుడేమో మహిమా స్వరూపి, నేను అదే స్వరూపానికి భౌతికమైన దేహం ధరించాను. అర్థమైందా తేడా? ఎక్కడ? రూపం ఒకటే. దేవునికి నాకు సమానమైన రూపం. ఏ రూపము?
మన స్వరూపం మన పోలిక రూపం ఒకటే. అయితే మనం కూడా అదృశ్య స్వరూప దేవునిలాగా. అయితే ఆయన అదృశ్యుడైన దేవుడు మహిమను ధరించుకొని ఉన్నాడు. మనము అదృశ్యమైన మనుషులము దేహమును ధరించుకొని ఉన్నాం. తేడా అర్థమైంది? ఎప్పుడు మనుషులు ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలో అది అర్థం చేసుకోవాలి. మనుషులకి ఇది అర్థం కావట్లేదు. మనందరం ఒకటే, దేవుడు మనం ఒకటే. ఎక్కడ? రూపంలో. అయితే మళ్ళా తిరిగి ఆ రూపం ధరించుకునే స్థితులు వేరు. ఆ రూపము దేవుడు అయితేనేమో మహిమను ధరించుకుని ఉంది, మనమైతేనేమో దేహమును ధరించుకున్నాం. దీనికి మహిమ ఉందా? దీనికి వేరే మహిమ ఉంది. ఆ మహిమ సమీపంపు రాని తేజస్సులో ఉండే మహిమ, తేజో మహిమ. అర్థమైందా నేను చెప్పే సంగతిలో? గ్రంథంలో ఉన్నాయమైనా నిజ దేవుని గురించి మనం మాట్లాడతాం. మిగతా వాళ్ళ గురించి కూడా మనము సైడ్ టచ్ చేసుకుంటూ వస్తున్నాం. మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళకి దేహాలు ఉన్నాయా అని చెప్పుకుంటున్నారు. అయితే హిందూ ధర్మం అయితే ఏం చెప్తుంది అనమాట? నిరాకారముకున్నారని కొంత, ఈ నిరాకారమనే మేము సాకారం చేసుకున్నామని మూర్తి రూపం తీసుకొచ్చింది కొంత. మూర్తి రూపం అంటే విగ్రహము. వారి మూర్తి రూపం విగ్రహమును దేనికి తీసుకొచ్చుకున్నారు? నిరాకారమైన దేవునికి సాకారమైన మూర్తి రూపం తీసుకొచ్చారు. కాబట్టి ఈ సాకారమైన మూర్తి రూపం తీసుకొచ్చారు కాబట్టి ఎలాగ దాన్ని పోలవాలో తెలియక, ఒకడికి 6 చేతులు, వాడికి 12 చేతులు, వాడికి 4 కాళ్ళు, వాడికి 10 తలలో, వాడికి 7 తలలో, వాడు 3 తలలో, వాళ్ళకి నచ్చినట్టు చేశారు. వాడికి ఏనుగు, వాళ్ళకి ఏం చేయలేరు. అర్థమైంది నేను చెప్పే సంగతి? మీకు అర్థమైందా? వారికి నిరాకారం, దానికి ఏ ఆకారం లేదు కాబట్టి ఏదో ఒక ఆకారం. అర్థమైందా? మన దేవుడు అలాంటి వాడు కాదు. వాళ్ళకి మనకున్న తేడా అన్నమాట. వాళ్ళు నిరాకారమైన దేవుని యందు విశ్వాసం ఉంచేవారు. హిందూ సిద్ధాంతం మీరు చదివారా? నిరాకారమైన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. వాళ్ళకి దేవునికి ఆకారం లేదు కాబట్టి, దేవునికి ఎలాగైతే వాళ్ళకి ఆకారం లేదో, వారు తయారు చేసుకున్న రూపాలకు కూడా ఏ ఆకారాలు ఉండవు, విచిత్రమైన ఆకారాలు ఉంటాయి. ఏ ఆకారాలు ఉండవంటే అసలు ఆకారాలు లేవని కదా అని అర్థం. విచిత్రమైన ఆకారాలు ఉంటాయి అని అర్థం. ఒకడేమో సగం అమ్మాయి అంటాడు, సగం అబ్బాయి అంటాడు. మీరు అడిగినప్పుడు నాలంటోడు అడగాలి కదా, లింగం కూడా సగమే ఉందా అని అడగాలి. అలాంటి అంతే కదండి. మరి పూర్తి లింగం ఎందుకు పెడుతున్నారు? సగం లింగం కదా పెట్టాలి. ఎవడైనా అడుగుతాడు, ఎవడో అడగడు. మనకెందుకులే చెప్తున్నా. వాళ్ళకి ఆకారం ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుంది. నేను చెప్పేసాను, మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇది చెప్పినా చెల్లుతుంది, వాళ్ళు అది చెప్పినా చెల్లుతుంది, వాళ్ళు ఏం చెప్పినా చెల్లుతుంది. అయితే నిజ దేవునికి రుజువులు కావన్నమాట. దేవుని అర్థం చేసుకోవడానికి మనుషులు ప్రార్థన చేస్తే పిచ్చెక్కింది. నిజదేవుని అర్థం చేసుకోవటం సామాన్యమైన సంగతి కాదు. ఇంతవరకు క్లియరా? మళ్ళా తిరిగి రేపు రోజు నేను అడిగితే ఏదైనా అడిగితే మొహం తీసుకుని ఎదుగుతుంది. అది మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఇది నాకు నా మైండ్లో నేను క్లియర్. నా మైండ్ని ఎవడు చెరపలేడు. బోల్డ్ మంది బోల్డ్ రకాలుగా మాట్లాడుకుంటారు, నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదనుకుంటాను. నేను దేవుడు అనేవాడు, దేవుడు అనే ఆయన వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకి అర్థమైతే అలాగ మాట్లాడరు. నాకు అర్థమయ్యాడు. ఐఎమ్ క్లియర్, కంప్లీట్గా క్లియర్. నేను అన్ని రకాలుగా క్లియర్గా ఉన్నాను. నాకే ప్రాబ్లం లేదు. నా మనసు ఎప్పుడూ చెదిరించలేదు. మీకు అర్థమవుతుందా? నేను నవ్వుకుంటా అంతే. మనుషులు ఎవడైనా ఏదైనా చెప్పాడు అనుకుంటే వీడికి ఇంతే అర్థమైంది అనుకుంటా. చెన్నయ్యోడు, వాడి పేరేంది? చంద్రరాజా కాదు, ఇంకొక ఆయన ఉన్నాడుగా, కాదు, అది చెప్తాను ఆగండి. మధు అనే ఒక ఆయన ఉన్నాడు. అతని స్వరూపమునకు రూపమునకు
అర్థం తెలియలా. ఏం చెప్పేది నేను దేవుడు భయం ఉంది. ఆయన స్థితిని వదిలిపెట్టి దాసుని స్వరూపం ధరించుకొని మానవ పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషునికి పోలిక స్వరూపం అనే దానికి తేడా తెలియలేదు అతనికి. ఇక నేనేం చెప్పేది? ఆ తేడా తెలిస్తే గ్రంథంలో ఫస్ట్ వచ్చిన అర్థమయ్యేది. 126 అర్థమయ్యేది. మన స్వరూప బంధు మన పోలిక అనేది. ఆ పోలిక స్వరూపం రెండు ఒకటే అయిపోతే అర్థం కాలేదన్నమాట. అది చెప్పేటప్పుడు నాకేం అర్థమైందంటే ఇతర గ్రంథం అర్థం కాదు, దేవుడు అర్థం కాల. దేవుడు మనుషుడే అర్థం కాకపోతే దేవుడు ఇంకేం అర్థమవుతాడు? దేవుడు అర్థం అవ్వాలంటే చాలా కావాలి. ఇప్పుడు దాకా మనం ఏం చూసాము? స్వరూపము, దాని తర్వాత మహిమ. ఎందుకంటే అది దాంతోపాటు ముడిపడి ఉంది కాబట్టి మనం దాన్ని చూసాం. అది గ్రంథంలో ముడేశాడు కాబట్టి. ఎక్కడ ముడేశాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మహిమా స్వరూపియగు క్రీస్తు అని అన్నాడు. అంతే కదా? అదే అన్నాడు, దేవుని మహిమ అని అన్నాడు. చదువు ఒకసారి. అదృశ్య దేవుని స్వరూపియగు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను. స్వరూపంతో పాటు ముడేశాడు, మహిమను ముడేశాడు. కాబట్టి స్వరూపముతో పాటు ముడేసిన ఆ మహిమను ఇప్పుడు మనం చూసాం అన్నమాట. మహిమా స్వరూపి. రైటేనా? ఓకే, అంతవరకు క్లియర్ కదా? ఓకే, బ్రేక్ తీసుకో.